ఓకే, ఇప్పుడు అసెంబ్లీలో పాస్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నర్ ఆమోదం అవసరం కదా బిల్ కు? ఖచ్చితంగా అవసరం. అప్పుడు గవర్నర్ మళ్ళీ ఆపే అవకాశం ఉందా అక్కడ? అక్కడ ఖచ్చితంగా అంటే గవర్నర్ గారు వారి విచక్షణ పరంగా వారికి ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ పవర్స్ కి అనుగుణంగా వారికి ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి అంటే ఏదైనా చట్టాన్ని ఏదైనా బిల్స్ పాస్ అయినప్పుడు దాన్ని చట్టంలో కన్వర్ట్ చేయాలంటే వారు ఖచ్చితంగా న్యాయ నిపుణులని అదేవిధంగా దాన్ని చట్ట పరిధిలో ఉన్నదా లేదా అని పరీక్షించాల్సినటువంటి అవసరం వారికి కూడా ఉన్నది. కాబట్టి వారికి ఉన్నటువంటి విచక్షణని ఆలోచనని వారికి ఉన్నటువంటి పరిధిని ఉపయోగించుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటారు కదా. అలాంటప్పుడు ఇంతకు ముందు 2 సార్లు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాదని మరి ఈసారి వేరే రకంగా నిర్ణయం ఎలా తీసుకోగలుగుతారు అని ఇది మనకి. సో ఇప్పుడు ఆర్డినెన్స్ రాష్ట్రపతికి పంపించినట్టే యాక్సెప్ట్ చేయనట్టే దాన్ని కూడా అసెంబ్లీలో పాస్ చేసినా సరే యాక్సెప్ట్ చేయకుండా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా అంతే కదా. డైరెక్ట్ గా జియో పాస్ చేస్తే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ సో జియో పాస్ చేయాలని అంటే జియో ఇస్తే డైరెక్ట్ గా మనము మళ్ళీ ఒకసారి మనం గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర గవర్నర్ ఆఫ్ తమిళనాడు లో జరిగినటువంటి మనం కేసు చూసుకున్నట్టయితే గౌరవ సుప్రీంకోర్టు ఏమనిందనంటే ఇన్ని నెలల వరకు దీన్ని మీరు పెండింగ్ లో పెట్టినారు కాబట్టి మీరు ఆ తర్వాత మీరు దాని మీద నిర్ణయం తీసుకోకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అనేటువంటి ఒక నిర్ణయం ఒక ఆర్డర్ గౌరవ సుప్రీంకోర్టు పాస్ చేయడం జరిగింది. అప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందనంటే గవర్నర్ గారి సంతకం లేకపోయినా వాటిని గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ అలాంటి పరిస్థితులు ఇక్కడ లేవే. ఎందుకనంటే గవర్నర్ గారు దాన్ని రిజెక్ట్ చేయలేదు కదా, లేకపోతే దాన్ని ఆయన పెండింగ్ లో పెట్టలేదు కదా. ఆయన రెఫరెన్స్ కి ఆయన హోమ్ మినిస్ట్రీ కి ఆయన దీన్ని పరిశీలన కోసం పంపించినాడు కదా. సో పరిశీలన కోసం పంపించినప్పుడు ఆయన దగ్గర పెట్టుకొని దాని మీద నిర్ణయం తీసుకోకుండా కూర్చొని ఉంటే అది వేరే యాంగిల్లో చూసి ఉండాలి. ఇప్పుడు గవర్నర్ కూడా టైం లైన్ ఇచ్చింది కదా, అక్కడ రాష్ట్రపతికి 3 నెలలు, గవర్నర్ కు నెల కదా. అక్కడ కూడా ఇచ్చింది. నేను అదే అంటున్నాను. ఇక్కడ మరి గవర్నర్ నెల పాటు నిర్ణయం తీసుకోలేదు, గవర్నర్ మీద వెళ్తే రాష్ట్రపతి మీద కాకుండా. అదే నేను ఇక్కడ ఏమంటున్నానంటే గవర్నర్ గారు తన దగ్గర పెట్టుకోలేదు, దాన్ని పరిశీలన కోసము పంపించినారు కదా. పరిశీలన కోసం పంపించినప్పుడు దాని పరిశీలన జరిగి వచ్చేంత వరకు వేచి చూస్తున్నారని మనం అనుకోవాలి. అంతేగాని వారు దాన్ని పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. అట్లా అనుకోలేము దాన్ని. సో అలాంటి పరిస్థితి తమిళనాడులో నెలకొన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు మనకి. సరే, ఇప్పుడు ఇక ఫైనల్ గా మిగిలింది పార్టీ పరంగా 42% రిజర్వేషన్స్.